హాయ్ అండి. వెల్కమ్ టు రంజితాస్ కిచెన్. ఈరోజు జున్ను ఎలా చేయాలో చూద్దామండి. ఇది నా స్టైల్లో చేసే జున్ను. దీనికి కావలసినవి ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు, హాఫ్ లీటర్ నార్మల్ పాలు, 120 గ్రామ్స్ బెల్లం, 60 గ్రామ్స్ షుగర్. మీ ఘాటును బట్టి మిరియాలు తీసుకోవాలండి. నేను 7 నుంచి 8 మిరియాలు తీసుకున్నాను. ఇప్పుడు ఓ పెద్ద గిన్నెలో నార్మల్ పాలు అలాగే జున్ను పాలు 2 కలుపుకోవాలి. మీకు మొదటి రోజు జున్ను పాలు దొరికితే కనుక వంతుకి 4 వంతులు నార్మల్ పాలు పడతాయండి. ఇది మాకు మూడో రోజు పాలు దొరికినాయి. అందుకే ఒక వంతు జున్ను పాలకి ఒక వంతు మామూలు పాలు పోసుకుంటున్నాను. మీకు ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే కనుక 2 నుంచి 3 యాలక్కాయలు తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పంచదార, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు యాలక్కాయలు వేసుకునే పలమైతే అవి కూడా దీంట్లో వేసుకుని మిక్సీ పట్టుకోండి. ఇది కొంచెం పౌడర్ అయిన తర్వాత దీంట్లో బెల్లం వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బెల్లం అది మిక్సీ పట్టుకోవడం వల్ల పాలల్లో బాగా ఈజీగా కరుగుతుందండి. లేకపోతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని పాలల్లో కలిపేసుకుందాం. ఈ బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత వడగట్టుకోవాలండి. ఇదిగో కరిగిపోయింది. ఇప్పుడు ఈ పాలని వడగట్టుకుందాం. బెల్లంలో కొంచెం అడుగు నీసుకి అది మిగులుతుంది కదా, అందుకని ఒకసారి బాగా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఒక పెద్ద గిన్నెలో పెట్టుకోవాలండి. నేనైతే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నాను. ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఒక స్టాండ్ వేసి దాని మీద ఈ గిన్నె పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా పాలు పోసినప్పుడు గిన్నెకి ఒక అంగుళం కిందకే పాలు పోసుకోవాలండి. గొమ్ముని పైకి పొంగకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టి దానిపైన ఒక బరువు పెడుతున్నాను. ప్లేటు అటు ఇటు కదలకుండా. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ క్లోజ్ చేసుకుని స్టవ్ వెలిగించేసుకుందాం. మనం కావాలంటే నార్మల్ గిన్నెల్లో కూడా మన చిన్న సైజు గిన్నెలో పాలు పోసుకుంటే పెద్ద సైజు గిన్నెలో పెట్టి మూత పెట్టుకుని పెట్టుకోవచ్చు. నాకు ఇడ్లీ కుక్కర్ అయితే కనుక ఆ విజిల్ వచ్చినప్పుడు టైం తెలుస్తుంది అన్నట్టు ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటానన్నమాట. జున్ను మనకి చాలా మంచిదండి. మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. జున్ను ద్వారా మనకి కాల్షియం, ప్రోటీన్, ఫాస్ఫరస్, ఏ, బి12 విటమిన్స్ ఎక్కువగా అందుతాయి. అలాగే ఫ్యాట్ కంటెంట్, సోడియం కంటెంట్ ఎక్కువగా దొరుకుతుందండి. నార్మల్ పాల కన్నా జున్ను పాలలో న్యూట్రియన్స్ కానీ కాల్షియం కానీ ఎక్కువగా ఉంటుంది. డైజెషన్కు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా జున్ను పాలలో ఉంటుందండి. మన ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్స్ నుంచి చాలా వరకు కాపాడుతుంది. మన పాలు దొరికినప్పుడల్లా జున్ను చేసుకోవడం వల్ల మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో చూసారా. ఇప్పుడు ఈ సన్నంగా విజిల్ వస్తుందండి. దీన్ని ఆఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత మూత తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. అయిపోయింది. ఒక ఫోర్క్ ఏదైనా గుచ్చి చూద్దాము. దానికి ఏమీ అంటుకోకుండా నీట్గా వస్తే పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అయిపోయిందండి. ఇది ఇప్పుడు బయటకు తీసుకుని చల్లారిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే మంచిగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. నాకు ఇలాగా గట్టి ముక్క కింద ఉంటే ఇష్టమండి. మన కేక్ అలాగా గట్టిగా ఉండటం ఇష్టం. ఇంత గట్టిగా ఇష్టపడని వాళ్ళు నార్మల్ పాలని ఇంకొంచెం ఎక్కువ పోసుకుంటే మరీ ఇంత గట్టిగా రాకుండా ఉంటుంది.
ఈ మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.